What are the 5 biggest reasons for IVF failure, and how do we overcome them? Hi, నేను డాక్టర్ తేజశ్రీ, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, హెగ్డే ఫర్టిలిటీ, మలక్పేట్ బ్రాంచ్. ఆన్ ద అకేషన్ ఆఫ్ వరల్డ్ ఐవీఎఫ్ డే ఇవాళ మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడతాం. ఏంటి అంటే ఐవీఎఫ్ చేసుకున్నా ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఆ టాపిక్ గురించి మాట్లాడదాం. ఈ మధ్య కాలంలో చాలామంది కపుల్స్ ఐవీఎఫ్ అనేది ఆప్ట్ చేస్తున్నారు. కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఐవీఎఫ్ అనేది 100% గ్యారంటీ అనేది కాదు. సో గ్లోబలీయే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఇస్ 45 to 50% అనమాట. సో ఐవీఎఫ్లో కూడా ఫెయిల్ అయ్యే రీజన్స్ ఉంటాయి. అవేంటి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఎంబ్రియో ఇష్యూస్. సో ఎంబ్రియో క్వాలిటీ కానీ ఎంబ్రియో జెనెటికలీ నార్మల్ ఉండకపోవడం కానీ దానివల్ల మనకి ఫెయిలియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ఎంబ్రియో అనేది వైఫ్ ఎగ్స్ తీసుకుని హస్బెండ్ స్పర్మ్ తీసుకొని ల్యాబ్లో మిక్స్ చేసి ఎంబ్రియోస్ అనేవి మనము ల్యాబ్లో గ్రో చేస్తామన్నమాట. ఈ గ్రోత్ రేట్ ఎలా ఉంది అనేది మనం ల్యాబ్లో అసెస్ చేస్తాం. దాని క్వాలిటీ అని అసెస్ చేస్తాం. సమ్ టైమ్స్ ఈ ఎంబ్రియో Day 3 and Day 5 రెండు రకాలుగా ఉంటాయండి. అండ్ సక్సెస్ రేట్ కూడా దాని ప్రకారంగానే ఉంటుంది. 3rd డే వరకు వచ్చిన ఎంబ్రియోస్ని Day 3 ఎంబ్రియోస్ అంటారు. అది యూజువల్గా 8 to 10 సెల్ స్టేజ్లో ఉంటుంది. అండ్ 5th డే వరకు ప్రోగ్రెస్ అయిన ఎంబ్రియోస్ని బ్లాస్టోసిస్ట్ అంటారు. అవి hundreds of సెల్స్ ఉంటాయి దాంట్లో. సో బ్లాస్టోసిస్ట్కి సక్సెస్ అనేది కొంచెం బాగుంటుంది వెన్ కంపేర్డ్ టు Day 3 ఎంబ్రియోస్. సో ఇదే కాకుండా ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే అన్యూప్లాయిడ్ ఎంబ్రియోస్, జెనెటికలీ నార్మల్ ఎంబ్రియోస్ అయి ఉండకపోవచ్చు. దానివల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ అవ్వకపోవచ్చు. సో ఈ ఎంబ్రియో క్వాలిటీ అనేది అల్టిమేట్గా ఎగ్ క్వాలిటీ ఆర్ స్పర్మ్ క్వాలిటీ మీదనే డిపెండ్ అవుతుంది. సో ఏవైతే ఎగ్ క్వాలిటీ అఫెక్ట్ చేస్తుందో అంటే ఏజ్ ఒకటి, ఎగ్ నంబర్ తక్కువ ఉండడము, లేకపోతే ఎండోమెట్రియోసిస్ ఉండడము, ఇవన్నీ రీజన్స్ వల్ల ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వచ్చు. సిమిలర్లీ స్పర్మ్ కూడా అలాగే. సో స్పర్మ్లో మొటిలిటీ బాగా తక్కువ ఉండడం, నార్మల్గా కనిపించే స్పర్మ్స్ చాలా తక్కువ ఉండడం, లేకపోతే డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ ఉండడం, లేదంటే డైరెక్ట్ టెస్టిస్ నుంచి తీసిన స్పర్మ్స్ అవి యూజువలీ ఇమ్మెచ్యూర్ స్పర్మ్స్ ఉంటాయండి. దాంతో ఎంబ్రియోస్ ఫామ్ చేసిన ఎంబ్రియోస్ కూడా మనకి కొంచెం పువర్ క్వాలిటీ ఎంబ్రియోస్ అనేవి ఉంటాయి. దానివల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ఫుల్ అయి ఉండకపోవచ్చు. సో సెకండ్ కాజ్ వచ్చేసి గర్భసంచి అంటే ఎండోమెట్రియం. అంటే ఎండోమెట్రియం పొర థిక్నెస్ ఎలా ఉంది, దానికి బ్లడ్ సప్లై ఎలా ఉంది, అది కాకుండా ఏదన్నా లోపల ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉన్నాయా లేవా అనేది మనము చూసుకోవాలి. ఇది కాకుండా ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటారు. అంటే ఈ గర్భసంచి తీసుకునే కెపాసిటీ, టైము అదంతా ప్రాపర్గా సింక్రనీ అయిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ సక్సెస్ఫుల్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ. సో ద థర్డ్ మెయిన్ థింగ్ ఇస్ ఇమ్యునాలజికల్ కాజ్. అంటే మన బాడీయే ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక దాన్ని రిజెక్ట్ చేయడం, దీన్ని HLA ఇన్కంపాటబిలిటీ అని కూడా అంటారు. ఇవే కాకుండా ఏదైనా థ్రాంబోఫిలియా హిస్టరీ ఉండడము, లేకపోతే ఏదైనా రుమాటిక్ కాజెస్ ఉండడము, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉండడం, దీనివల్ల కూడా ఎంబ్రియో అనేది మన బాడీ రిజెక్ట్ చేస్తుందన్నమాట. సో ఇవన్నీ ఇష్యూస్ ఉండొచ్చు మనకి ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్. సో ఎప్పుడైనా ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయితే ఎక్కడ ప్రాబ్లం ఉంది అని తెలుసుకొని తర్వాత మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అనేది మీకు అందుతుంది. థ్యాంక్ యూ.